I like to call you Uncle only because I think I have learned so much from you over the years, and there's a lot of relationship also which goes back, learning, being a family friend to our family. So what I always wanted to learn from you, which I didn't ask in the beginning of my career, is you have seen అంటే ఒక ఫిల్మ్ ఇండస్ట్రీ కానీ టెలివిజన్ ఇండస్ట్రీ కానీ అండ్ ఇప్పుడు డిజిటల్. సో మీరు అది ఆ ఫుల్ జర్నీని చూసారు, అంటే బ్లాక్ అండ్ వైట్ ఎరా కూడా చూసారు మీరు. అంటే మీరు ఎంటర్ అయ్యేటప్పుడు మేబీ ఇట్ వాస్ ఇన్ ద ఫ్యాగ్ ఎండ్, బట్ స్టిల్ మీరు చూసారు, అంటే తాత వల్ల ఉండొచ్చు, మీ చిన్నప్పుడు కూడా మీరు చూసారు. సో దాని గురించి కొంచెం చెప్తారా, జర్నీ ఆఫ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇప్పుడు ఎక్కడ వెళ్తున్నాం మనం? అంటే మనం ఎక్కడికి వెళ్ళాం, మనం అక్కడే ఉంటాము. బట్ ఏంటంటే దట్ వాస్ బ్లాక్ అండ్ వైట్ చేసే రోజుల్లో మనకి టెక్నాలజీ వాజ్ నాట్ అంత అవైలబుల్గా లేదు. టెక్నాలజీ వాజ్ సో లిటిల్ అన్నమాట. మనకి మనం ఇన్నోవేటివ్గా చేస్తున్నాం. ఆ రోజుల్లో మనకి ఏంటంటే ఛాన్సెస్ లేవు. అయితే ఆప్టికల్ గ్రాఫిక్స్ కావాలంటే ఆప్టికల్ చేయాలి, లేదంటే మనం ఇన్నోవేటివ్గా ఏదో కొత్త తయారు చేసి విట్లాచారి గారి సినిమాలు ఉంటాయి. ఇవాళకి కూడా మనకి స్పిల్బర్గ్ లెవెల్లో ఉన్న ఫీలింగ్ వస్తాయి కొన్ని సినిమాలు. బాహుబలి కంటే బాగున్నాయి అనిపించే లెవెల్లో కొన్ని ఉంటాయి. మాయాబజార్ కూడా మాయాబజార్ ఉంది. మాయాబజార్లో ఇప్పటికీ నోబడీ కెన్ లడ్డూల లోపలికి వెళ్ళటం కానీ, రోలింగ్ ఆఫ్ దట్ మ్యాట్ కానీ, కాళ్ళు చేంజ్ అవ్వడం ఇవన్నీ చాలా విచిత్రంగా ఉంటాయి ఇప్పటికి కూడా మనకి. గ్రాఫిక్స్లో చేయొచ్చు కానీ చేయడం. ఈవెన్ అట్లా అనుకుంటే మన బాపు గారిది గంగావతరణం, సీతా కళ్యాణంలో గంగావతరణం ఉంటుంది. అది ఎట్లా చేశారంటే అవి ఇన్నోవేటివ్గా చేసేవారు. ఇప్పుడు గ్రాఫిక్స్ చేస్తే ఒక 6 నెలల్లో సంవత్సరం పడుతుంది, చెయ్యొచ్చు, అది వేరే సంగతి. సో ఆ కష్టం ఉండేది, అందుకని బడ్జెట్స్ కూడా తక్కువ అయ్యాయి, కరెక్ట్ అయినా జరిగిపోయేది. ఇవాళ అట్లా కాదు పరిస్థితి. అక్కడ బ్లాక్ అండ్ వైట్ రోజుల నుంచి దెన్ స్టార్టెడ్ కలర్ వచ్చేటప్పటికి ఏంటంటే మాకు కలర్ ఫిల్మ్స్ వర్ నాట్ అవైలబుల్ దోస్ డేస్. దానికి పర్మిట్ కావాలి. పర్మిట్ తీసుకుని ఎవరో తీసుకుంటే వాళ్ళ దగ్గర మేము కొనుక్కుని బ్లాక్లో కొని తీయాల్సి వచ్చేది కొంతకాలం. నాన్నగారు వాళ్ళు చేసేటప్పుడు అఫ్కోర్స్ నేను వచ్చేటప్పటికి ఇట్ వాజ్ అవైలబుల్, బట్ ఇట్ వాస్ కాస్ట్లీ కంపేర్ టు బ్లాక్ అండ్ వైట్. ఇట్ వాస్ వెరీ కాస్ట్లీ. సో చాలా లిమిటెడ్గా జాగ్రత్తగా ఉన్న, అడుగడుగు జాగ్రత్తగా తీసేవాళ్ళం అట్లా. దెన్ తర్వాత సినిమాలు పెరిగేసరికి ధైర్యంగా తీశారు. బట్ డిజిటల్ వచ్చేటప్పటికి ఏమైపోయిందంటే అసలు ఎడాపెడా తీసేయటం అయిపోయింది. ఎన్నిసార్లు అని తీసుకొచ్చి ఎంతైనా వేస్ట్ అనేది ఉండదు కదా అనేది చెప్పే కదా అనే ఫీలింగ్తో చేస్తున్నారు. సో దీనివల్ల కొంత మంచి ఉంది, అంటే మనం కాంప్రమైజ్ అయ్యేవాళ్ళం అప్పుడు. ఇంకెంతకంటే ఎక్స్ట్రాక్ట్ చేయలేం, ఫిలిం వేస్ట్ అవుతుందని కాంప్రమైజ్ అయిన రోజులు ఉన్నాయి. బాలచంద్ర గారు లాంటి వాళ్ళు, మణిరత్నం గారు లాంటి వాళ్ళు అయ్యేవారు కాదు, కానీ మా లాంటి చిన్న ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు అయ్యేవారు. బట్ ఇప్పుడు ఏంటంటే చిప్స్ వచ్చినాక మేము కూడా ధైర్యంగా ఎంత అంటే అంతసేపు తీయవచ్చు, ఎక్స్పోజ్ చేసుకోవచ్చు అనే ఫీలింగ్ వచ్చింది. దట్ వే ఇట్ ఈస్ రైట్, బాగుంటుంది. అట్లాగే ఎడిటింగ్లో కానీ అన్నిట్లోనూ వచ్చింది. కానీ అంటే అప్పటికి ఇప్పటికి ఏంటంటే అప్పటికి మనకి ఉన్న దీంట్లోనే తక్కువ ఉండేది కాబట్టి వీ యూస్ టు ఇన్నోవేట్ థింగ్స్ అండ్ వీ యూస్ టు గెట్ థింగ్స్ డన్ అండ్ ఈజీగా ఉండేది కాదు, కష్టమయ్యేది కాదు, మనకి ఆలోచించే అవకాశం ఉండేది. ఇప్పుడు అన్ని గూగుల్లో కొట్టేస్తే వచ్చేస్తుంది. ఇప్పుడు ఇంకా కొత్త ఐడియా రావక్కర్లా, గూగుల్లో కొడితే ఎవరిదో ఒక ఐడియా ఉంటుంది, చేసుకోవచ్చు. సో అయితే ఒక డిసడ్వాంటేజ్ వచ్చింది అప్పటికి ఇప్పటికి ఏంటంటే మాకు మ్యూజిక్ కాపీ కొట్టుకోవచ్చు, సినిమాలు కథల కాపీ కొట్టుకోవచ్చు, ఏదైనా కూడా ఫ్రీ యాక్సెస్లు ఉండేవి అప్పుడు. అదేంటి ఫ్రీ రైట్స్ లాగా ఉండేది. ఏ లాంగ్వేజ్, హిందీ, ఇంగ్లీషు, మ్యూజిక్ కానీ. ఇప్పుడు ప్రతిదీ కాపీరైట్ చాలా భయంకరంగా అయిపోయింది. సో ఎవ్రీథింగ్ దే హ్యావ్ టు పే ఫర్ దట్. సో ఆ డిసడ్వాంటేజ్ వీళ్ళకి వచ్చింది. ఇప్పుడు కథల దగ్గరికి వచ్చేటప్పటికి వీళ్ళు చచ్చినట్టు కొత్త కథలు ఆలోచించాల్సి వచ్చింది. అప్పుడు మేము గబుక్కుని ఆ సినిమా చూసాం, ఈ సినిమా చూసాం, ఇక్కడ దాకా ఇప్పుడు అట్టగా చేస్తున్నారు. బట్ కొంచెం ఉంటుంది, ఇన్నోవేటివ్ డెఫినెట్గా ఇప్పుడు చేయాల్సి వచ్చింది. బట్ మిగతా విషయాలు వచ్చేటప్పటికి ఎడిటింగ్లో కానీ వీటిల్లో కానీ కొంచెం డిలే అవుతాం. డబ్బింగ్ ఉండేది అప్పుడు, మేము కలిపి చేసేవాళ్ళం, ఫాస్ట్గా అయ్యేది. ఇవాళ డబ్బింగ్ కానీ రికార్డింగ్ సింగిల్ రికార్డ్, ఒకే రోజు సాంగ్స్ అన్ని చేసేవాళ్ళం, ఆర్కెస్ట్రాను వాయిస్ కలిపి. ఇప్పుడు ఇది మారిపోయింది. ఆర్కెస్ట్రాలో కూడా ఎవ్రీ ఇన్స్ట్రుమెంట్ సెపరేట్ చేస్తున్నారు. ఒక్కొక్క సాంగ్ ఇవాళ 1 or 2 months కూడా రికార్డింగ్ అవుతాం. అంతకుముందు 2 hours 3 hours or 1 day మ్యాక్సిమంలో అయిపోయేది. సో దెర్ ఆర్ డిసడ్వాంటేజెస్, దెర్ ఆర్ అడ్వాంటేజెస్.
సో డబ్బింగ్ అంతే, డబ్బింగ్ అంతకుముందు లూప్ సిస్టంలో అందరం కలిసి చేసేవాళ్ళం. ఇప్పుడు అట్లా లేదు, ముక్కలు ముక్కలు చేయాలి. ఎవళ్ళు ఎక్కడుంటే ఇళ్లలో చేసేది కూడా వచ్చింది. మన ఇంటికి పంపించేస్తే చేస్తూ ఉంటారు. వాళ్ళది వీళ్ళది ఇప్పుడు చచ్చిపోతారు ఇంజనీర్లు దాన్ని లెవెల్ చేసుకోవటం అన్నీ చేసుకోవటం. అండ్ సింగింగ్ అదే ప్రాబ్లము. ఇప్పుడు సింగర్స్ కొంతమంది ఇప్పుడు మనం నాన్ లోకల్ సింగర్స్ని తీసుకొచ్చి పాడిస్తాం, వాళ్ళకేమో ప్రొనౌన్సియేషన్ రాదు. జూమ్ మీద కూడా చేస్తున్నారు. ఈ దీంట్లో జూమ్ మీద చేస్తే అట్లీస్ట్ మనం కరెక్ట్ చేయొచ్చు. జూమ్ మీద లేకుండా నాకు పంపించు, బై మెయిల్ పంపించు, బై మెయిల్ పంపిస్తా అంటారు. బై మెయిల్ పంపిస్తే వాడికి తెలుగు వచ్చేస్తే కదా మనం పంపింది. వాడు ఏదో భాషలో పాడతాడు, మనం ఏదో భాషలో వింటాం, ప్రొనౌన్సియేషన్ సరిగ్గా ఉండదు. బట్ స్టిల్ అవి హిట్ అవుతున్నాయి కాబట్టి వీ గో టు ద సింగర్స్ కైండ్ ఆఫ్ నడుస్తుంది. సో బోత్ హ్యాస్ ఇట్స్ ఓన్ అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్. బట్ ఇప్పుడు నేను చెప్పేది ఇప్పుడు 80s లో కూడా ఇప్పుడు మనం చూస్తే ప్రాణం ఖరీద్ అలాంటి మూవీస్ చూస్తే బ్లాక్ అండ్ వైట్ లో వచ్చేసారు. అప్పటికే కలర్ అంటే హిందీ సినిమాలో కలర్ వచ్చేసింది. ఇఫ్ యూ సే కాశ్మీర్ కి కలి ఇవి అన్ని మీరు చూస్తే అప్పటికే ఉంది. దెన్ మనం ఎందుకు అప్పుడు వెనకపడి ఉన్నాం? ఎందుకు మనం అప్పటికే నీకు హిందీకి ఏంటంటే అప్పటికి ఫారిన్ మార్కెట్ ఉంది హిందీకి. ఈవెన్ తమిళకి కూడా ఫారిన్ మార్కెట్. ఇప్పటికే సింగపూర్ అంటే తెలుగుకి మనకి ఫారిన్ మార్కెట్ లేదు. అప్పటి ఏంటంటే ఫారిన్ ఎక్స్చేంజ్ కోసం కలర్ ఫిలిం ఇచ్చేవారు. సో మనకి తెలుగుకి లేదు కాబట్టి వాళ్ళు తమిళ్లో కానీ హిందీకి కానీ లైసెన్స్ తీసుకుని దే కుడ్ గెట్ ఫిలిం. అంటే ఇప్పుడు డాలర్స్ దే యూస్ టు ఎర్న్. ఫారిన్లో ఎక్కడెక్కడ ఆడే సినిమాలు. ఇప్పుడు రష్యాలో ఎక్కువ ఆడాయి. రాజ్ కపూర్ గారి సినిమాలన్నీ రష్యాలో ఆడాయి. 19 సినిమాలు అమెరికాలో ఆడాయి. ఎక్కడెక్కడో ఆడే దేశాల్లో హిందీ సినిమాలు. మనకి తమిళ సినిమాలు సింగపూర్ మార్కెట్స్, మలేషియా ఇవన్నీ మార్కెట్స్ ఉన్నాయి వాళ్ళకి. సో అక్కడి నుంచి వాళ్ళకి ఫారిన్ కరెన్సీ వచ్చేది. మనకి ఇండియాకి అప్పటికి అసలు రూపాయి ఫారిన్ కరెన్సీ లేదు అసలు మన తెలుగుకి. సో అందుకని మనకి ఎనీ అదర్ రీజనల్ లాంగ్వేజ్ అదర్ దెన్ తమిళ్ అండ్ హిందీ దర్ ఇస్ నో ఫారిన్ పొటెన్షియాలిటీ. సో అప్పుడు అందుకని మనకు కలర్ ఫిలిం ఈజీగా అవైలబుల్ కాదు. దెన్ తర్వాత ఈజీ అయిపోయింది. ఇవాళ యాక్చువల్గా చూసామంటే మనమే ఫారిన్ కరెన్సీ కూడా మనది ఎక్కువ వస్తాను, హిందీ కంటే మనది ఎక్కువ చేస్తాను. I mean, I think ఇప్పుడు we have come to a stage where Telugu films are more accepted and more prominent place as an Indian cinema. Telugu stars and Telugu directors and Telugu film, they have created more of a global market at this level. అంటే ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా తీసుకుంటే ఫాస్ట్ గ్రోయింగ్ లాంగ్వేజ్ ఇన్ అమెరికా ఇస్ తెలుగు నౌ. ఫాస్టెస్ట్ గ్రోయింగ్ బికాజ్ తెలుగు డయాస్పోరా అంతమంది అక్కడ సెటిల్ అయిపోయారు, పెరుగుతా ఉన్నారు. వాళ్ళ పిల్లలు వచ్చి ఇప్పుడు ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ప్రాబ్లీ సెకండ్ థర్డ్ స్పోకెన్ లాంగ్వేజ్ ఇన్ యూఎస్ ఇస్ తెలుగు. సో అట్లా పెరిగిపోయింది మనకి. సో దట్ వే ఆటోమేటిక్ ఫారిన్ మార్కెట్ వస్తుంది. సో ఇప్పుడు గోయింగ్ బ్యాక్ టు రీల్, అప్పుడు హౌ వాస్ ఇట్ లైక్ ఫీట్ లైక్ అన్నా లైక్ how was the prices that you had to pay? The feet can 1000 feet can ఉండేది. మేము మొదట్లో మేము బ్లాక్ అండ్ వైట్ చూసే రోజుల్లో. దెన్ ఈవెన్ కలర్ వచ్చినా కూడా 4000 feet can ఉండేది మేము ఉన్నప్పుడు. What's the price that you had to pay for? 10,000 rupees. But that is huge kada. 10,000 అంటే మీరు early 80s అని చెప్తే 10,000 itself is a huge amount. అప్పుడు salaries ఎంత ఇంకా 1,000 2,000. ఫర్ ఎగ్జాంపుల్ నేను కోతలాడి తీసినప్పుడు విత్ ఫిల్మ్ అంతా కలిపి నాకు ఇట్ వాస్ 7,50,000 ప్రొడక్షన్ కాస్ట్. సో 7 lakhs అంటే చాలా పెద్ద. 7 lakhs ల్యాబ్కి ఇచ్చింది నేను. అంటే 10,000 తప్పేమో నేను చెప్పి 3,000-4,000 ఉండేదేమో. తక్కువ. బట్ 3,000-4,000 కూడా ఇట్స్ హ్యూజ్ అమౌంట్ అప్పుడు ఎర్లీ 80s అని చెప్తే. నాకు నేను ఇఫ్ ఐ రిమెంబర్ రైట్ నాకు 150 అంతో ల్యాబ్ కట్టినట్టు. ఒక్కటే పెట్టుకొని వాళ్ళు రాలేదు. దే హ్యాడ్ అదర్ బిజినెసెస్ ఆల్సో, బట్ అవుట్ ఆఫ్ ప్యాషన్ దే వర్ డూయింగ్ దిస్ ఆల్సో. బట్ ఓవర్ ద టైమ్ అంటే అప్పుడు ఓన్లీ కొందరే, అంటే మేబీ హ్యాండ్ఫుల్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ ఉండేవాళ్ళు. ఇప్పటికి వస్తే యూ హ్యావ్ సో మెనీ పీపుల్ హూ ఆర్ ఇన్ టు ఇట్. బట్ దే ఆర్ ఆల్సో నాట్ ఓన్లీ ఫిల్మ్ ప్రొడక్షన్లో ఉండేవాళ్ళు కాకుండా దే ఆర్ పీపుల్ హూ ఆర్ ఇన్వెస్టర్స్, దే ఆర్ పీపుల్ హూ డూయింగ్ అవుట్ ఆఫ్ ప్యాషన్, people who are doing it as a second passion. So how are you seeing the film industry's growth in these 30-40 years of journey? నేను మొదట్లో చూసినప్పుడు ఇప్పుడు మనకు ఖాళీగా ఉన్నాం కాబట్టి ఐ స్టార్టెడ్ గెటింగ్ ఇన్ టు ద హిస్టరీ ఆఫ్ ఇండియన్ సినిమా. ఇండియన్ సినిమా హిస్టరీలోకి వెళ్తే
హిందీలో వచ్చిన వాళ్ళందరూ అఫ్కోర్స్ హర్దేశ్ ఇరానీ వాళ్ళంతా పెట్టుబడిదారులు వచ్చారు, గుజరాతీస్ కొంతమంది వాళ్ళంతా వచ్చి అప్పుడు చేశారు, డబ్బులు పెట్టారు. దెన్ తెలుగులోకి వచ్చేటప్పటికి జమీందారులు వచ్చారు, చల్లపల్లి రాజా గారు, మీర్జాపురం రాజా గారు, అట్లా జమీందారులు అందరూ ఇక్కడికి వచ్చారు, డబ్బులు ఉన్న వాళ్ళు వచ్చారు. ఆ తర్వాత అక్కడ దేవానంద్ గారి దగ్గర నుంచి చాలామంది ఆర్టిస్టులు, బాలరాసాని గారు, సో మెనీ పీపుల్, సలీల్ చౌదరి గారు, అట్లా పేర్లు గుర్తురా, అట్లా చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ పీపుల్స్ అట్ మన ఇప్టా నుంచి వచ్చారు వీళ్ళంతా. ఇప్టా మేడ్ లాట్ ఆఫ్ చేంజ్ ఇన్ దట్ హిందీ సినిమా. స్టోరీ రైటర్స్ కానీ, మెజారిటీ షాయర్లు జాని ఎవరో ఒక ఆయన కూడా అక్కడ ఇప్టా నుంచి వచ్చారు. అట్లా చాలా మంది వచ్చారు. ఈవెన్ ఇక్కడికి వచ్చేటప్పటికి వీళ్ళందరూ అక్కడ దాదా సాహెబ్, many people are being part of it. Many people were, so that influenced that cinema. Similarly in ikkada but don't you think IPTA also created, because it was people's movement which they were very lenient to, so a lot of cinemas, if you say Mother India, ilanti anni paada do biga zameen idani chuste, they IPTA produced it also, and it gave opportunity for many actor, producer, director, singer, writers, everybody yeah, music director, Kafi Azmi, వీళ్ళందరూ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు. తర్వాత నేషనల్ ఎన్ఎఫ్డిసి, ఐ మీన్ పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ వచ్చిన వాళ్ళు వచ్చారు. అంతకుముందు మొత్తం ఇప్టా ఇన్వైట్ చేసేసింది. అట్లాగే సిమిలర్గా ఇక్కడికి వచ్చాడు ప్రజానాట్య మండలి. ఇప్పుడు తాజ్ఞాన్ ప్రకాష్ గారు, భీమవసంరావు గారు, నాన్నగారు, రాజారావు గారు, జమున గారు, ఈవెన్ ఎన్టీ రామారావు గారు టు సమ్ ఎక్స్టెంట్, ఇట్లా అల్లు రామలింగ గారు, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు. తాత్నేని చలపతిరావు గారు, మోహన్ దాస్ గారు, సో మెనీ పీపుల్. ఎవరంతా చదలవాడ గారు, రామకోటి గారు, చాలామంది ఉన్నారు. సో వీళ్ళందరూ వచ్చి ఇక్కడ కూడా దాని ఇన్ఫ్లుయెన్స్ వచ్చింది. ఆ తర్వాత తరంలోకి వచ్చేటప్పటికి ఈవెన్ మన నారాయణమూర్తి గారు, మాదల రంగారావు గారు, వీళ్ళందరూ కూడా వచ్చారు. టి కృష్ణ గారు, దే ఆర్ ఆల్ ఫ్రమ్ ధవళ సత్యం గారు, వీళ్ళందరూ ప్రజానాట్య మండలి నుంచి వచ్చారు. సో దట్ ఇన్ఫ్లుయెన్స్ వాజ్ దేర్ దోస్ డేస్. అందుకని అప్పటికి ఆ ముందు ఏంటంటే స్వతంత్రం రావటం, ఐ మీన్ ఇండిపెండెన్స్, ప్రీ ఇండిపెండెన్స్ ఎఫెక్టు, ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఇప్టా ఎఫెక్ట్, ఇప్టా కానీ ఇప్పుడు మన వీళ్ళ ప్రజానాట్య మండలి ఎఫెక్ట్ కానీ ఆన్ తెలుగు సినిమా. అండ్ అక్కడ తమిళ్కి వచ్చేటప్పటికి ద్రవిడ మున్నేట్ర కజగం వాళ్ళ ఆయన ఎఫెక్ట్ అది ఉండేది. అన్నాదురై గారిది కానీ దానికి ముందు ఆయన పెరియార్ అవన్నీ ఉండేవి. సో ఇవన్నీ ఎఫెక్ట్స్ ఉండి మన మీద ఎప్పటికప్పుడు ఒక ఎఫెక్ట్ ఉంది. ఇప్పుడు మెల్లిమెల్లిగా క్యాపిటలిస్టిక్ వ్యూస్ వచ్చినాక ఇట్ ఈస్ ఎ డిఫరెంట్ గేమ్. సో ఆటోమేటిక్గా ప్రపంచం అంతా మారిపోయింది, ప్రపంచంతో పాటు మనం కూడా మారాము. సో ఇప్పుడంతా షోమెన్షిప్ అదంతా వచ్చింది. సో నడుస్తాను. That's how it's going. అండ్ ఏంటంటే విపరీతమైన కాస్ట్ పెరిగిపోయింది. సిమిలర్గా రెవెన్యూ కూడా ఉంటుంది అందుకని. సో ఇప్పుడు రెవెన్యూతో కంపేర్ చేయాలంటే ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి. అప్పటికి ఇప్పటికి ఏంటంటే రెవెన్యూ కనపడుతుంది, అప్పుడు రెవెన్యూ కనపడేది కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఒక సినిమా తీస్తే 3-4 డేస్లో ఈవెన్ హిందీ కానీ తెలుగు కానీ ఎనీ ఎనీ లాంగ్వేజ్ you will recover your monies in 3 or 4 days. No, that is just saying after and those days 1 year nadisina kuda recover. No, but now even when you're about to release a film, pre-sale valla also you know how much you're recovering, right? Yeah, pre-sale undi, ippudiki pre-sale undi, appudu pre-sale ledu. Pre-sale ledu, మేము డిస్ట్రిబ్యూటర్ పార్ట్నర్షిప్లో చేసేవాళ్ళం. ఒక రకంగా చెప్పాలంటే ఇట్స్ నాట్ పార్ట్నర్షిప్. యాక్చువల్గా నేనే ప్రొడ్యూసర్ అనుకో, నాకు వాళ్ళు 60% or 50% డిపెండింగ్ ఆన్ మై రెప్యుటేషన్ దే యూస్ టు పే. And if that film fails, they used to take back money. And మనం తీసి అక్కడ అప్పన్న చేసి ఇవ్వాలి, ఎట్లాగైనా వీ హ్యావ్ టు రీపే దట్. వస్తే మాత్రం వాళ్ళ డబ్బులు వాళ్ళు తీసుకుని మనకి ఇచ్చి తర్వాత 20% కమిషన్ తీసుకునేవారు. దోస్ వర్ ద డేస్. ఇప్పుడు ఏంటంటే ముందు ప్రీ సేల్స్ వచ్చేసినాయి, లేకపోతే ఎన్ఆర్ఏలని వచ్చినాయి, ముందుకు డబ్బులు ఇచ్చేస్తారు. రిలీజ్ అయినాక వస్తే తీసుకుంటారు, లేకపోతే వాళ్ళే తీసుకుంటారు మొత్తం, లేకపోతే వస్తే మొత్తం మనకి ఇచ్చి వాళ్ళు 20% తీసుకున్నారు. Lot of but now there is also division kada. Ippudu OTT pre-sale happens, then theatrical is separate. నేను OTT ఇప్పుడు వచ్చింది. దీనికి ముందు ఫస్ట్ నీకు శాటిలైట్ వచ్చింది. శాటిలైట్ కూడా కాదు, ఫస్ట్ వచ్చింది వీడియో క్యాసెట్స్ వచ్చింది. VHS క్యాసెట్స్ ఫస్ట్. దేర్ వాజ్ ఏ కొత్త మొడాలిటీ ఆఫ్
డబ్బులు ఎంతో కొంత వచ్చే Apart from ఒక ఫామ్ theatrical. అపార్ట్ ఫ్రమ్ థియేటర్కల్ అది ఒకటి వచ్చింది. అంటే ఆడియో ఉండేది అంతకుముందు, చాలా స్మాల్ అమౌంట్, అది పెద్దది కాదు. దెన్ విహెచ్ఎస్ వచ్చింది. విహెచ్ఎస్ నుంచి ఇట్ బికమ్ డివిడి. డివిడీలు వచ్చినాక డివిడి నుంచి కొంచెం డబ్బులు వచ్చినాయి, డివిడి కొంచెం పెరిగింది. డివిడి పెరిగినాక దెన్ శాటిలైట్ స్టార్ట్ అయినాక శాటిలైట్ కూడా చాలా చిన్న అమౌంట్తో స్టార్ట్ అయ్యి అది ఇట్ హెస్ బికమ్ బిగ్ థింగ్. సో ఎప్పుడైతే అది బిగ్ థింగ్ అయిపోయిందో దెన్ And the రెమ్యునరేషన్ viewership also, because theatre కి వెళ్ళడము, people started seeing it, TV. అట్లా లేదు, రిపీట్ రన్స్ తక్కువ లాస్ వచ్చింది. ఇది రిపీట్ ఎందుకంటే ఆఫ్టర్ 6 months 1 year వేసేవారు కదా. Yeah. రిపీట్ రన్స్ Repeat, they were able to. అంతకుముందు నీకు రిపీట్ రన్స్ ఉండే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దేవదాసు 30 years తర్వాత 25 years తర్వాత వేస్తే ఇట్ రన్ ఫర్ 100 days. Yeah. అండ్ శ్రీకృష్ణ పాండవి ఎన్నిసార్లు 100 days ఆడింది ఎవరికి తెలియదు. అట్లా చాలా సినిమాలు ఆడినాయి. Yeah. సో ఇట్లా లెక్కలేసుకుంటే ఇవే రేస్ స్టోరీస్. బట్ ఇది పెరిగిపోయింది. తర్వాత ఇది వచ్చింది, శాటిలైట్ వచ్చింది. శాటిలైట్ వచ్చినాక ఓటీటీలు వచ్చినాయి. ఈ మధ్యలో మనకి తెలియకుండా తెలుగుకి ఒక మార్కెట్ వచ్చింది, హిందీ డబ్బింగ్ అని ఒకటి వచ్చింది. హిందీ డబ్బింగ్ ఏం చేస్తారంటే వాళ్ళు డబ్బింగ్ అని చెప్పి తీసుకుంటారు, చిన్న చిన్న శాటిలైట్లకి అమ్ముకుంటారు. అది నీకు తెలియకుండా చాలా డబ్బు సాగటం, అది కూడా పెరగటం మొదలెట్టింది. అది పెరిగింది, హిందీ శాటిలైట్ పోయింది. సైమల్టేనియస్గా నీకు ఓవర్సీస్ మార్కెట్ పెరిగింది. Also అమెరికాలో జనం the పెరగటం. diaspora started moving across the country. సో ఓవర్సీస్ ఫస్ట్ అమెరికా అన్నారు, తర్వాత దుబాయ్ అన్నారు, తర్వాత లండన్ అన్నారు, ఆస్ట్రేలియా అన్నారు, నౌ జపాన్, జర్మనీ, ఎవ్రీవేర్ యూరోప్ మొత్తం అంతా వస్తుంది. సో నీకు యూనివర్సల్ మార్కెట్ అయిపోయింది ఇప్పుడు మనకి. అంటే అన్ని సినిమాలకు కాదు, అట్లీస్ట్ సమ్ ఫిల్మ్స్. సో దాంతో ఏమైపోయిందంటే ద స్పాన్ ఆఫ్ దిస్ ఫిలిం, ఇండియన్ సినిమా, తెలుగు సినిమా, వాట్ ఎవర్ సినిమా విపరీతంగా పెరిగిపోయింది. ఈ 1000 of crores అంటే వీ కుడ్ కంపీట్ విత్ హాలీవుడ్ లెవెల్లో. ఐ కుడ్ కంపీట్ విత్. ఇప్పుడు 100 హాలీవుడ్ ఫిల్మ్స్ తీస్తే 100లో మనం ఎక్కడో చోట ఉంటున్నాం. మన సినిమా, హిందీ సినిమా అని, తెలుగు సినిమా, బాహుబలి ఉంది, ఇంకో 2 సినిమాలు ఉన్నాయి. సో అట్లా వచ్చేసాం మనం. ఆ స్టేజ్కి వచ్చామంటే మన జనం బయట పెరగటం ఒకటి, బయట జనం మన సినిమాలు చూడటం ఒకటి, అండ్ టెక్నాలజికల్గా కూడా మనం డెవలప్ అవటం ఒకటి, ఇవన్నీ ఉన్నాయి. సో దిస్ చేంజ్ మొత్తం అక్కడ 0 నుంచి ఇక్కడికి వచ్చాం. So ఇప్పుడు అది you're telling as a film, as a business, but how is it for actors or creative writers or musicians also, because ఇప్పుడు అంటే ఎవ్రీథింగ్ ఇప్పుడు ఇక్కడ 0 ఉందమ్మా. నేను ఇందాక యాజ్ ఐ సెడ్ కోతల రాయుడు ఇట్ కాస్టెడ్ మీ 7.5 lakhs అని నేను చెప్పాను. ఇఫ్ ఐ మేక్ ఎ కోతల రాయుడు ఇవాళ టుడే ఇట్ విల్ డెఫినెట్లీ కాస్ట్, అంటే అట్లాగే నేను కొత్త వాళ్ళనే పెట్టుకుంటే 7.5 crores 10 to 12 crores ఈజీగా అవుతుంది. సో ఆటోమేటిక్గా అంత రేంజ్ చేంజ్ అవుతుంది. సో ఇప్పుడు now that whole journey we have seen now in OTT and digital like YouTube ఇలాంటివన్నీ వచ్చిన తర్వాత అప్పుడు ఒక రైటర్కి, ఒక డైరెక్టర్కి, ఒక యాక్టర్కి ఒక ఛాన్స్ రావడము, వాళ్ళు వెళ్ళి పిచ్ చేయడము, స్టోరీ నరేషన్ ఇవ్వడం, ఇలాంటివి జరిగింది. స్క్రీన్ టెస్ట్లు ఇవ్వడం, ఏదో ఒకటి ఛాన్స్ తగలడం. సో నౌ డూ యూ థింక్ ఇన్ దిస్ సిచ్యువేషన్ దట్ నౌ ద వే వీఆర్ గోయింగ్ అహెడ్, సో it has a better platform? If I am an actor, I have a better platform to showcase my talent, or if I am a better writer, musician. డెఫినెట్గా తెలుసు. అప్పుడు మీరు చూడండి, హిందీలో కానీ తెలుగులో కానీ ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్స్ కానీ చూడండి, దెర్ ఆర్ సో మెనీ డైరెక్టర్స్ ఇన్ తెలుగు ఆర్ హిందీ ఆర్ ఇన్ ఇండియన్ లాంగ్వేజెస్ సచ్. మెజారిటీ ఆఫ్ దెమ్ హ్యావ్ కమ్ ఫ్రమ్ యూట్యూబ్లో వచ్చే షార్ట్ ఫిల్మ్ మేకర్స్. Majority of the short film makers are top directors in any language, Hindi or Telugu, any Tamil, language. yeah. And there are actors who have come from short films or YouTube this thing. They are now big stars now. Actually, they are stars by themselves also. They need not be on silver screen. They are YouTube stars also. They are YouTube stars. So YouTube stars, even silver screen stars అయ్యారు చాలా మంది. From there. అట్లాగే నీకు టీవీలో చేసిన వాళ్ళు స్టార్స్ అయ్యారు అక్కడ ఇక్కడ కూడా. సో ఒక రకంగా చాలా హెల్ప్ చేస్తుంది అది. అంటే ఇంకోటి ఏంటంటే, ఇంతకుముందు మీరు అడిగినట్టు స్క్రీన్ టెస్ట్లు అని అయ్యని అని అక్కర్లా, నీకు టిక్టాక్లు అన్నీ వచ్చేసినాయి. మనం చేయాల్సిందంతా మనం షోకేస్ చేసేసుకుంటే నచ్చితే దే కెన్ చూస్. దెన్ యూ నీడ్ నాట్ హ్యావ్ ఎ స్క్రీన్ టెస్ట్ కైండ్ ఆఫ్. ఇఫ్ యువర్ ప్రెజెన్స్ ఈజ్ గుడ్ దెన్ ఇట్ విల్ బి ఈజియర్. అఫ్ కోర్స్ ఒక సీన్ ఇచ్చి చేయమంటే అది వేరే సంగతి. సెలెక్ట్ చేసినాక ఈ ముందే 10 మందిని పిలిచి లైన్లో కూర్చోబెట్టి చెత్త చెదారం ఈ కాస్టింగ్ వచ్చి గొడవ అంతా ఉండదు. సో బిజినెస్ మోడల్గా యూఆర్ సేయింగ్ దట్ నౌ ఇట్స్ బెటర్ ఆపర్చునిటీ అండ్ ఇట్స్ రీపింగ్
better. ఇట్స్ because బెటర్ ఆపర్చునిటీ అండ్ ఈజియర్ వే టు గెట్ థింగ్స్ అనేది ఇప్పుడు కొత్త వాళ్ళకి ఫర్ న్యూ పీపుల్ ఇట్ ఈస్ డెఫినెట్లీ చాలా ఈజీగా ఉంది. What do you see the trend ఇప్పుడు after corona? If you look at it, there was a phase of only hero films. Like if you look at Bahubali, you look at Pushpa, you look at KGF, and it's hero centric and heroism, aggressive hero is coming out more. So what do you think about that trend? నేనేం లేదు నాకంటే నాకు స్టూపిడ్ ఆర్గ్యుమెంట్ చెప్తాను నేను నాది మై స్టూపిడ్ ఆర్గ్యుమెంట్ ఇట్స్ నాట్ పబ్లిక్. ఇన్ జనరల్ ఎర్లియర్ ఆల్సో హీరోదే ఉండేది, హీరో లేకుండా ఎప్పుడూ లేదు. మన కరోనాలో ఏమైపోయాయంటే ఒక సఫకేషన్ వచ్చింది. 2-3 years మనం ఇళ్లలోనే ఉండి అసలు మనం ఏమీ చూడక చీమను చూసినా భయపడే స్టేజ్లోకి వచ్చేసి ఒక ఇది వచ్చాం. సో మనం ఏ భయంతో బతికామో 2 ఏళ్ళు, ఆ భయం నుంచి బయటకు వస్తానికి కరోనా మీద పోరాడలేము, ఇంకో దాని మీద పోరాడలేము. ఇప్పుడు మనకి హీరోలో కేజీఎఫ్లో ఆడ సుత్తి పెట్టి కొడితే హ్యాపీగా ఉంది, బాహుబలిలో కత్తి పెట్టి నరికితే బాగుంది, ఎంత హింస పుష్పలో ఇది చంపేస్తుంటే బాగుంది. మనకి వైలెన్స్ బాగా వైలెన్స్ అనుకుంటాం మనం. ఇట్ ఇస్ వీ ఫీల్ హ్యాపీ టు సీ ద వైలెన్స్. ఎందుకంటే వీ కుడ్ నాట్ ఫైట్ విత్ కరోనా, వీ కుడ్ నాట్ ఫైట్ విత్ సో మెనీ థింగ్స్. టుడే వీ కెనాట్ ఫైట్. ఇప్పుడు పొలిటీషియన్స్ నాకు ఇష్టం ఉండదు పలానా పొలిటీషియన్, వీ కెనాట్ ఫైట్ విత్ దెమ్. అదే సినిమాలో చంపేస్తున్నాడు, కత్తి పెట్టి తలకాయ లేపేస్తున్నాడు, అబ్బా హ్యాపీ. సో దట్ వే But is the narrative changing? Have we become more aggressive now? More aggressive అంటే ఆఫ్ లేట్ అండ్ ద హోల్ ప్లానెట్ వైలెన్స్ అండ్ హేట్రెడ్ అనేది అన్ని చోట్ల పెరిగింది, అన్ని చోట్ల త్రూఅవుట్ ద వరల్డ్, నాట్ ఇండియా. మన అంతా ఇండియాలో ఏదో చెప్తారు కానీ అంటే ఆపర్చునిస్టిక్ సెంట్రిక్ సొసైటీ ఎట్లాగన్నా అనుకోండి మీరు, బట్ సమ్హౌ హేట్రెడ్ పెరిగింది. ఇప్పుడు అమెరికాలో రోజు నీకు ఎక్కడో స్కూల్లో చంపేస్తారు అంటారు, నిన్న అది ఇండియన్ వాజ్ అటాక్, స్టూడెంట్ అటాక్, ఎక్కడ పడితే అక్కడ జరుగుతూనే ఉన్నాయి అన్నీ. సో ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ మధ్యలో వాళ్ళు అంటారు జిహాద్ అంటారు, ఏదంటారు దిస్ ఇస్ లాట్ ఆఫ్ వైలెన్స్ ఓవర్ ద కంట్రీ, ద ప్లానెట్. సో ఆ దాంతో మనకి లైఫ్ కూడా అట్లా అయిపోయింది. సో వైలెన్స్ చూడటం మనకి ప్రాబ్లీ ఇష్టపడుతున్నారా, లేకపోతే వాజ్ ఇట్ ఫోర్స్డ్ ఇన్ టు అస్. బట్ ఇట్స్ హై టైమ్ అందరం కలిసి వీ హ్యావ్ టు టేక్ ఎ డెసిషన్. అట్లీస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో ఈ వైలెన్స్ని ఆపగలిగి సాఫ్ట్నెస్ చేస్తే మనుషులు సైక్ మారుతుంది అనేది నా ఫీలింగ్. ఇట్స్ నాట్ పాసిబుల్, ఎందుకంటే డబ్బులు వస్తున్నాయి, ఎవడాపుతాడు? ఇది డబ్బుల కోసం మనం వ్యాపారం చేస్తున్నాం. సో ఆబ్వియస్గా డబ్బు కోసం చేసినప్పుడు ఇదే బెటర్. ఆడ 100 మందిని చంపితే నేను 1000 మందిని చంపితే నాకు ఎక్కువ డబ్బులు వస్తాయని చంపుతూ ఉంటారు. అలాగే అన్ఫార్చునేట్గా 1000 మందిని చంపితే ఇంకెక్కువ పడితే 1,00,000 మందిని చంపుతూ ఉంటారు. So we can't help it. Okay, last question is, which era of filmmaking is your favorite? Be it reel or digital, satellite, OTT. What was your favorite? I did everything. I enjoyed everything. ఇప్పుడు నాకు సినిమా తీస్తున్నప్పుడు సినిమా ఎంజాయ్ చేశాను, ఈవెన్ టీవీ షోస్ చేసినప్పుడు టీవీ ఎంజాయ్ చేశాను, ఓటీటీలు చేసి ఓటీటీ ఎంజాయ్ చేసి. ఇక్కడ బేసిక్ ఏంటంటే వీ కేమ్ విత్ ప్యాషన్ టు దిస్ ఇండస్ట్రీ. సో ఐ వర్క్ విత్ ప్యాషన్, సో ఐ ఎంజాయ్ ఎవ్రీథింగ్. ఎప్పుడు నాకు ఇది లేదు, ఇది చేయలేదు, ఇది రాలేదు, ఆడలేదా కాదు. ఐఎమ్ వర్కింగ్ విత్ మై ప్యాషన్. ఐఎమ్ హ్యాపీ ఆర్ నాట్, అంతవరకే నాకు. ఆఫ్ కోర్స్ దేర్ విల్ బి ఫైనాన్షియల్ డిబాకిల్స్, నడుస్తూ ఉంటుంది, నడిచినా పర్లేదు, ఇట్స్ ఓకే విత్ మీ. సో వాట్ యూ హ్యావ్ టు టెల్ ఫర్ ద ప్రెజెంట్ ఫిల్మ్ మేకర్స్, రైటర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్, కంపోజర్స్, ఆర్టిస్ట్? ఏం లేదు, ఎప్పుడు అంటే నథింగ్, ఎవడో ఇవ్వాలి అని ఆపర్చునిటీ, షుడ్ గెట్ అన్ ఆపర్చునిటీ, సంబడి గుడ్. ఇప్పుడు అంటూ ఉంటారు నా దగ్గరికి చాలామంది వచ్చి, మనకు ఛాన్స్ ఇస్తే కదా సార్, నువ్వు ఛాన్స్ ఇస్తే కదా నాకు వస్తుందో రాదు. నీకు వస్తుందో రాదా నాకెందుకు రవి, నీకు వస్తుందని నువ్వు ప్రూవ్ చేసుకోలేరు. యూట్యూబ్ ఉంది, ఇది ఉంది, అది ఉంది, సో మెనీ. ఇప్పుడు సెల్ ఫోన్లో నువ్వు యూ కెన్ ప్రజెంట్ యువర్ సెల్ఫ్, సెల్ ఫోన్లో యూ కెన్ మేక్ ఎ ఫిలిం. అది చేసి నువ్వు చూపించవచ్చు, నీకు రూపాయి అక్కర్లేదు కదా. సో దట్ వే ఇప్పుడు నీకు అడ్వాంటేజెస్ ఉన్నాయి, మేక్ యూజ్ ఆఫ్ దోస్ అడ్వాంటేజెస్ అండ్ ప్రజెంట్ యువర్ సెల్ఫ్, get things done. So we are in a better space. Very, very good space. We are in a very good space. Thank you. Welcome. Bye.